అందరికీ నమస్కారం. నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. ఈరోజు నేను గృహప్రవేశానికి గుంటూరు అయితే వెళ్ళాను. మా మేనమామ వాళ్ళదనమాట. సో ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా మార్నింగ్ మేము 4 o'clockకి దిగేసామన్నమాట. నైట్ వచ్చేసి నేను 9:30కి ఎర్రగుంట్ల నుంచి ట్రైన్ ఎక్కాం ధర్మవరం. సో 4 కల్లా దిగేసాము. ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాము. నెక్స్ట్ మా పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళంతా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కాకరకాయ, సాంబార్, పప్పు, పచ్చడి ఇవన్నీ. సో మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు గోల. అంతలోకి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక మాకైతే పూలు ఒక బస్తా తెచ్చారనమాట. ఇవన్నీ ఇంకా గుచ్చాలి డెకరేషన్కి. సో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ గుచ్చేసరికి చాలా టైం పట్టింది కూడా మాకు. అల్లరైతే చేసేసారు. చూస్తున్నారు కదా మా అన్న కొడుకు అవ్యాంశ్ ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆ పూలు చూసుకుంటా. మా చిన్నగాడైతే నేను ఎక్కడ అవ్యాంశని ఎత్తుకుంటానని నా ఒళ్ళో నుంచి అస్సలు దిగట్లేదు. ఎందుకంటే వాడిని ఎక్కువగా ఎత్తుకుంటూ ఉన్నాను కదా, వాడికి అది నచ్చట్లేదు. పిల్లలంతే, మా మమ్మీ ఎక్కడ నన్ను వదిలేసి వెళ్తుందని భయం వాడికి, అంతే ఏం లేదు. సో వీడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు మా బుడ్డోడు. పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి తోటలో నుంచి తెచ్చారు. మా అన్నయ్య కారులో వెళ్ళి అదే పనిగా అక్కడ కోసే దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చారన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా చిన్నగాడు ఏం చేయాలో ఆ పూలతో అర్థం కాక తల మీద వేసుకుంటూ ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు పీకేసి. పిల్లలంతే అల్లరి చేస్తారు. ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి. మనకి వాళ్ళని చూసుకొని సరదాగా అనిపిస్తుంది ఈ టైంలో. చూస్తున్నారు కదా మా అవ్యాంశ్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాగా పరుపులాగా ఉంది వాడికి. ఇలా మేము అన్నీ 1 by 1 అన్ని దండలెత్తి గుచ్చేసాము అందరం కలిసి. అలా సరదాగా మాట్లాడుకుంటూ టైం అయితే తెలియలేదు మాకు. దాదాపు 3 hours దాకా పట్టింది ఇవన్నీ గుచ్చేసరికి. అందరం కలిసి హెల్పింగ్ చేసుకుంటూ పని అయితే ఫాస్ట్గా అయితే చేసేసాము. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మేము 4:15కి అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము ఇక్కడికి, గృహప్రవేశం హౌస్కి. 4:30కి గృహప్రవేశం అయితే అయింది. ఇలా ముందుగా కాలు పెట్టిస్తారు కదా, అదైతే స్టార్ట్ అయిపోయిందనమాట. సో మా చిన్నమామ పెద్దమామ వాళ్ళైతే ఎంట్రీ ఇచ్చేసారు కొత్త ఇంటికి. కింద వచ్చేసి షాప్స్ అనమాట, 2 floors, పైన హౌస్ కట్టారు. సో నెక్స్ట్ అయితే ఇంకా మేము రెడీ అయిపోయాము. సత్యనారాయణ వ్రతం అయితే చేస్తున్నారు. దానికి ఇంకా మా మదర్ డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ ఫ్లవర్స్తో. ఇంకా పిల్లల్ని పెట్టుకొని మేమైతే కొన్ని స్టిల్స్ అయితే దిగాము. ఈ ఫ్లవర్స్ చుట్టూ కూర్చొని అందరం అలా సరదాగా మాట్లాడుకుంటూ మేము ఒకళ్ళొకళ్ళు వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ ఎక్కడున్నారని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. కొంతమంది పైన ఉన్నారు, కొంతమంది కింద కూర్చున్నాము. ఇంకా మా చెల్లి, మా మరదలు, మా అవ్యాంశ్ కాడు, మా అత్త అందరం కలిసి అలా ఫోటో దిగుతున్నాం మా మదర్ అంతా. నెక్స్ట్ అయితే ఇంకా పైకి వచ్చేసాం వ్రతం దగ్గరికి. కొంచెం సేపు అక్కడ దేవుడి దగ్గర కూర్చున్నాము పూజ దగ్గర. ఇంకా నాకైతే మా పిల్లల్ని పట్టుకోవడమే సరిపోయింది. వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో కిందకి అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాను. ఫైనల్గా అయితే వ్రతం అయిపోయిందనమాట. చాలా బాగా అనిపించింది చాలా డేస్ తర్వాత ఇలా దగ్గరుండి వ్రతం చూసుకోవడం. ఇంకా తర్వాత కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. మా మామ కూతురు అస్సలు ఫేస్ చూపించదు, దానికి సిగ్గు. కానీ కొన్ని నేనైతే పట్టేసుకొని తీసేసాను. ఈరోజే మా హనీ బర్త్డే కావడంతో ఇంకా నైట్ అయితే కేక్ అయితే కట్ చేసామన్నమాట. సో 2 cakes అయితే ఆర్డర్ ఇచ్చేసేసి నైట్కి ఇంకా మేము వెళ్ళాలి, ట్రైన్ టైం అవుతుంది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అక్కడే చేసేసుకున్నాము ఇంట్లో. చాలా హ్యాపీ అనిపించింది హనీకి అయితే, ఎందుకంటే ఎప్పుడు కడపలోనే చేసుకుంటుంది కదా. ఈసారి గుంటూరులో చేసుకున్న దానికి బాగా స్పెషల్ అనిపించింది. అండ్ మళ్ళీ మమ్మల్ని అడిగింది కూడా, నాన్న ఎప్పుడు మనం గుంటూరులోనే చేసుకుందామా అని. ఎందుకంటే అందరూ ఉన్నారు, దానికి ఇష్టమైన మామ, అత్త, ఇంకా అమ్మమ్మ వాళ్ళు, ఇంకా తాతయ్య వాళ్ళు అందరూ ఉండేసరికి దానికి హ్యాపీనెస్ ఫుల్ ఓవర్లోడ్ అయిపోయిందనమాట. సో ఇదైతే ఈరోజు బ్లాగ్ అండి. అలా ఇంకా మేము నైట్కి అయితే ట్రైన్ ఎక్కేసాము. 10:30కి అట్లా ట్రైన్ ఉంది మళ్ళీ. 2 days అలా ఉన్నాము. ఇంకా మా వారికి ఆఫీస్ ఉంది కదా,
ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ తీసుకున్న కొన్ని స్టిల్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మా హనీ బంగారం ఎంత క్యూట్గా ఉందో డ్రెస్లో, చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ దానికి బాగా సెట్ అయిందనమాట. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము అందరితో. ఇది మా అవ్యాంష్ గారు దొంగ చూపులు చూడండి, ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నాడు. ఈ ముక్కని నాకు బాగా నచ్చేసింది, తీసేసుకొని పెట్టేసుకున్నాను. నేను స్టేటస్లో పెడితే చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.